ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఎందుకని అంటే ఆయన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు ఆయన. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, ఓన్లీ చదువుకున్న వాళ్ళు మాత్రం ఉంటున్నారు, వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నారు. అది మేము రావడం కూడా రీజన్ అదే. నేను అంటే ప్రతిపక్ష వాళ్ళు అయితే ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో ఉన్నప్పుడు 600 హామీలు ఇచ్చారు అంటున్నారు కదా, అందులో ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ప్రశ్నిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అందులో ఒకటి అన్నీ చేయలేకపోయినా కొన్ని అయితే చేసి ఉండవచ్చు. నాకు ఐడియా లేదు, కొన్ని అయితే చేసి ఉండొచ్చు, చేయకుండా ఉండరు. జనాలు కూడా మాకు జగన్ గారే కావాలి, ఆయన బాగా చేస్తున్నారు, సంక్షేమం కూడా బాగా ఇస్తున్నారు అని చెప్పి నేను ఆ బెనిఫిట్ తీసుకుంటే నేను కూడా జగనే రావాలని చెప్తాను. ఇప్పుడు బెనిఫిట్తో శాశ్వత పరిష్కారం కాదు నాకు తెలిసి. మరి అభివృద్ధి మాట ఏమంటారు? అభివృద్ధి లేకనే ఇప్పుడు నేను ఆ మాట మాట్లాడుతున్నాను. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో పార్టీలో ఉన్న నేతలు కూడా ఇప్పుడు సడన్గా ఆయన బాగా చేయట్లేదు అని చెప్పేసి, సీట్లు ఇవ్వట్లేదని చెప్పేసి వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. అది ఎంతవరకు రైట్ అని? అది ప్రతి పార్టీలో ఉంటుంది, కామనే. అవకాశవాదం, రాజకీయం అంటేనే అవకాశవాదం. అంటే ప్రజల మీద ప్రేమ లేకుండా ఇప్పుడు అవకాశవాదం ఉంటుంది. ప్రేమ లేకుండా ఎవరు రారు, కాన్సెప్ట్ అదే. కానీ అవకాశవాదం అయితే ఉంటుంది కంపల్సరీ. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి చాలామంది చూసాం, కామన్. అంటే ఇప్పుడు అందరూ కూడా షర్మిల గారు కూడా ఇప్పుడు వాళ్ళందరినీ ఢీకొట్టేసి మేమే గెలుస్తామని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారు. మీరేమంటారు? నమ్మకం లేకుండా ముందు రాలేము, నమ్మకంతో ముందు దిగాలి. పార్టీ ఏదైనా రాజకీయంలో కానీ ఏదైనా కానీ.